తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిల్కిత. మనలో చాలా మందికి స్ట్రెస్ వల్ల కావచ్చు, మైగ్రేన్ వల్ల కావచ్చు, ఫీవర్, హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటి కారణాల వల్ల తరచుగా హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా పని ఒత్తిడి కారణంగా, అంటే సిస్టంలో ఎక్కువగా చూసినా సరే హెడేక్ సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఆయుర్వేదిక్ టీని గనక తరచుగా తీసుకుంటే హెడేక్ నుంచి రిలీఫ్ చేసేందుకు సహాయపడుతుంది. ఇవాళ వీడియోలో మనం ఆయుర్వేదిక్ టీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. దానికన్నా ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ఏం చేయాలో తెలుసు కదా. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంట్లోనే ఈ ఆయుర్వేదిక్ టీని హెడేక్ నుంచి రిలీఫ్ పొందేందుకు ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. హెడేక్ ని తగ్గించుకునే ఆయుర్వేదిక్ టీకి కావాల్సిన పదార్థాలు చూసిద్దాం. అజ్వైన్ సీడ్స్, ఇలాచి, ధనియాలు మరియు పుదీనా ఆకులు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అజ్వైన్ సీడ్స్ ని వేసుకోండి. అజ్వైన్ సీడ్స్ కడుపులో బ్లోటింగ్ సమస్యను తగ్గిస్తూ ఇండైజెషన్ ఉన్న ఆ సమస్యను కూడా తగ్గిస్తుంది. అదే సమయం ఈ చలికాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు ఉన్నా సరే అజ్వైన్ సీడ్స్ దానికి ఉపశమనం లభిస్తుంది. ఇక వెయిట్ లాస్ అవ్వేందుకు సహాయపడుతూ హెడేక్ సమస్యకు ఇన్స్టెంట్గా రిలీఫ్ని అందిస్తుంది. ఇందులోకి 2 ఇలాచీని వేసుకోండి. దంచి వేసుకుంటే సరిపోతుంది. జనరల్గా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా తగ్గిస్తుంది. అలాగే మైగ్రేన్ సమస్యను కూడా తగ్గించేందుకు ఇలాచీ ఎంతగానో సహాయపడుతుంది. అందుకే కొన్ని టీలలో ప్రత్యేకంగా ఇలాచీని వేస్తూ ఉంటారు. ఇక హై బ్లడ్ ప్రెషర్ని కూడా ఈవెన్ అవుట్ చేస్తుంది, అంటే కంట్రోల్ చేసేందుకు సహాయపడుతుంది. అలాగే స్కిన్కి, హెయిర్కి ఎంతో బెనిఫిషియల్, ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధివంతంగా ఉంటాయి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకోండి. ధనియాలు మెయిన్గా మెటబాలిజంని మెరుగుపరిచేందుకు సహాయపడుతూ మైగ్రేన్, హెడేక్ సమస్యను తగ్గిస్తుంది. అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న, అంటే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో వాటిని కూడా సరిచేసేందుకు ధనియాలు సహాయపడతాయి. ఇందులోకి కొన్ని పుదీనా ఆకులని వేసుకోండి. యాసిడిటీని తగ్గిస్తూ మైగ్రేన్ ఉన్న, కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించేందుకు పుదీనా ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్గా కూరలో కానీ, పచ్చడి కానీ చేసుకొని తింటూ ఉన్నా సరే ఈ కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టేందుకు పుదీనా ఆకులు సహాయపడతాయి. ఈ వాటర్ని ఒక 5 నిమిషాల వరకు బాగా మరిగించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి. ఇక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయినర్ సహాయంతో ఒక కప్లోకి తీసుకోండి. అంతే, మన ఆయుర్వేదిక్ టీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. అజ్వైన్ సీడ్స్, ధనియాలు, పుదీనా, ఇలాచి ఈ 4లో ఉండే ఔషధ గుణాల వల్ల మన హెడేక్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా, మైగ్రేన్ సమస్య తరచుగా వస్తే కనుక డాక్టర్ని సంప్రదించడం ఎంతో ముఖ్యం. మరి ఇవాళ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్ కోసం ఏం చేయాలో తెలుసు కదా. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిల్కిత, సైనింగ్ ఆఫ్.